చలికాలంలో ఇలా డోర్లు పట్టేసినట్టు చాలా మందికి భుజం కూడా పట్టేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇలా చేయి పైకెత్తితే పట్టేసి అసలు చేయి లిఫ్ట్ చేయడానికి కూడా పనికిరానంత స్టిఫ్‌గా అయిపోతుందనమాట. దీనికి చాలామంది నా బోన్ అరిగిపోయిందేమో, నా జాయింట్ విరిగిపోయిందేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు. బట్ అసలు దీనికి మీ బోన్‌కి సంబంధమే లేదు. మనకి డోర్‌కి మీ ద్వారబంధానికి కనెక్ట్ చేయడానికి హింజ్ ఎలా ఉంటుందో, మన చేతిని, మన భుజాన్ని కనెక్ట్ చేయడానికి ఒక టిష్యూ గమ్ము లాంటిది, ఫెవికాల్ లాంటి గమ్ము లాంటిది ఒకటి ఉంటుందనమాట. సో, ఆ గమ్ము మీకెప్పుడైతే షుగర్ పెరుగుతుందో, అది స్టిఫ్‌గా అయిపోయి ఫెవికాల్‌లా ఉండే గమ్ము ఫెవిక్విక్‌లా అయిపోతుంది. సో, దానివల్ల మీకు చెయ్యి స్టక్ అయిపోతుంది. సో, మీరు పైకి లేపితే చాలా పెయిన్ వస్తుందనమాట. ఇది ఎవరికైతే షుగర్ కాస్త ఎక్కువ పెరుగుతుందో అండ్ ఎవరైతే రెగ్యులర్‌గా చేతులకి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ చెయ్యరో, వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఇంట్లో కూడా మన డోర్స్‌లో ఏ డోర్ అయితే మనం రెగ్యులర్‌గా వాడమో అదే కదా ఎక్కువ పట్టేస్తుంది చలికాలంలో. మన బాడీలో కూడా అంతే అనమాట. ఏ జాయింట్ అయితే మనం రెగ్యులర్‌గా యూజ్ చేయమో, ఎస్పెషల్లీ మనలో చాలామంది చేతులు పైకి లిఫ్ట్ చేయం ఎప్పటికప్పుడు, రైట్? సో, వాళ్ళకి ఎక్కువ ఇక్కడ పట్టేస్తాయి. సో, రెగ్యులర్‌గా చిన్న చిన్న మూవ్‌మెంట్స్ చేస్తూ ఉండండి. ఈ ఫ్రోజన్ షోల్డర్ లాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉంటాయి. ఆల్ ది బెస్ట్.